Greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం నుంచి 53వ వచనం వరకు చూసుకుందాం ఒకసారి. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం నుంచి 53వ వచనం వరకు. ఇందులో ఏముంది అంటే 44th వర్స్, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, కీర్తనలోను ప్రవక్తల గ్రంథములోను అంతేకాకుండా మోషే ధర్మశాస్త్రములో నా గురించి రాయబడినవన్నీ కూడా కంపల్సరీగా నెరవేరుతాయి. నెరవేరే వరకు అవన్నీ కూడా నెరవేరినాయి అని చెప్తున్నాడు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అంటే దీన్ని బట్టి మనకి అర్థమవుతుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు గురించి మోషే ధర్మశాస్త్రంలో రాసినాడు, కీర్తనల్లో రాసినాడు, అంతేకాకుండా ప్రవక్తలు కూడా యేసుక్రీస్తు గురించి రాసినాడు. ఇవన్నీ కూడా ఏం కావాలంటే ఒకరోజు నెరవేరాలి, నెరవేరినవి అంటున్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఈ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో రాసినవి అన్నీ కూడా ఒకరోజు నెరవేరాలి కదా. అన్నీ కూడా నెరవేరాలి. కాబట్టి మనము కీర్తనలు ఒకసారి చూడండి. ఒకసారి ఏముందండి, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 9 నుంచి 10 చూసుకుందాం ఒకసారి. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా. ఎందుకనగా నీవు నా ఆత్మను నీ పరిశుద్ధుని కుళ్ళు. ఇది ఎవరి గురించి రాస్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు గురించి ప్రవచనము, లేఖనము, కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు. అయితే ఈ యేసుక్రీస్తు గురించి రాయబడిన ప్రవచనము ఏం కావాలి? ఒకరోజు నెరవేరాలి. అది నెరవేరిందా? అది తప్పకుండా నెరవేరింది. ఏమైంది? ప్రభువైన యేసుక్రీస్తు సమాధి చేయబడి తిరిగి 3వ దినాన ఆయన లేపబడ్డాడు. అదే మత్తయి సువార్తలో చూడొచ్చున్నాము. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, మత్తయి సువార్త 17, 22, 23. యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోచున్నాడు, వారు ఆయనని చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. అంటే వాట్ వీఆర్ ట్రయింగ్ టు సీ ఈస్, యేసుక్రీస్తు గురించి రాయబడిన సంగతులన్నీ కూడా ఒకరోజు నెరవేరాలి, నెరవేరుతవి కూడా. అలాగే ఏ ప్రవచనమైతే కీర్తనకారుడు రాశాడో జీసస్ క్రైస్ట్ గురించి, ఆయన చనిపోతాడు, సమాధి చేయబడతాడు, తిరిగి 3వ దినాన లేస్తాడు అని ఏదైతే రాయబడిందో అది కూడా అక్షరాల నెరవేరింది. ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఈ బైబుల్ గ్రంథంలో ఎవరి గురించి రాయబడి ఉంది? మెయిన్ హీరో ఎవరు ఇందులో అంటే నువ్వు నేను మాత్రమే. ఇందులో మన పేరు లేదు, కానీ ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన సంగతులన్నీ కూడా నీ గురించి, నా గురించి రాయబడిన. అంటే ప్రభువైన క్రీస్తు ఎవరి కోసం వచ్చాడు? ఇక్కడికి మన కోసం వచ్చినాడు, మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు కదా. అయితే మన గురించి రాయబడి ఉన్నది. ఈ యేసుక్రీస్తు రిజరెక్షన్ ద్వారా, మరణ పునరుద్ధానం ద్వారా మనకు ఏం లాభం కలిగింది?
అంటే మనం మొదటిగా మనం చూడొచ్చు, మనల్ని మరణం నుంచి మనకు విజయం కలిగింది, ఏ విక్టరీ ఓవర్ డెత్ కదా. అయితే మరణం గురించి మనకు ఏం రాయబడి ఉన్నదంటే ఒకసారి చూడండి. ఒకసారి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాడు. ఏం క్లెయిమ్ చేసుకుంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు? ఏం చెప్తున్నాడు మనకు? నేను మరణించి తిరిగి లేచినాను, జీవిస్తున్నాను, అంతేకాకుండా యుగ యుగములు జీవించేవాడని అని ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఆ ఎటర్నల్ లైఫ్ అనేది ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు? ఎవరికి ఇవ్వాలని ఆశపడ్డాడు? మనందరికీ ఇవ్వాలని ఆశపడ్డాడు కదా. డెత్ యొక్క మిస్టరీ ఏంటంటే ఈ యొక్క సిన్ అనేది, పాపం సిన్ అనేది మానవులో ఎంటర్ అయినప్పుడు, అంటే ఈ లోకంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ యొక్క వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. కాబట్టి ఈ మరణం అనేది ప్రతి ఒక్క మానవునికి వచ్చేసింది కదా. ఒక అవిధేయత ద్వారా, ఒక డిసోబీడియన్స్ ద్వారా, ఒక మానవుని డిసోబీడియన్స్ ద్వారా ఈ సిన్ అనేది ఏమైందంటే మ్యాన్ కైండ్లోకి ఎంటర్ అయిపోయింది అనమాట. ఈ యొక్క సిన్ని తీసేయడానికి, ఒక మరణాన్ని తీసేయడానికి, మరణం పైన విజయం పొందడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఒకవేళ మన ఎనిమీ ఎవరు? మన మెయిన్ ఎనిమీ ఎవరు? క్రిస్టియన్స్కి ఉన్న ఎనిమీ ఎవరు? మనము జనరల్గా అనుకుంటాం కదా, క్రిస్టియన్స్కి ఒక ఎనిమీ ఎవరంటే హిందూస్ అనుకుంటాం, ముస్లిమ్స్ అనుకుంటాం, లేదా క్రిస్టియన్స్లోనే వేరే డినామినేషన్ అనుకుంటాం కదా. ఒక మానవుని యొక్క ఉన్న ఎనిమీ వేరే మతస్థులతో మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా. అరే, క్రిస్టియన్స్కి అగెన్స్ట్గా హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్కి అగెన్స్ట్గా ముస్లిమ్స్ ఉన్నారు, లేదా జూస్కి అగెన్స్ట్గా ముస్లిమ్స్ ఉన్నారు. ప్రధాన శత్రువు క్రిస్టియన్స్కి హిందూస్ అని అనుకుంటాం. కానీ ఒక్కసారి మనము మన యొక్క శరీరం ఏదైతే ధరించుకొని ఉన్నామో అది ఒకవేళ పక్కన పెట్టినట్టయితే, మనం ఆత్మలో ఉన్నట్టయితే, ఇప్పుడు చెప్పండి, మన ఎనిమీ ఎవరు కదా? కాదు. ఎందుకంటే మన బైబిల్ ఏం చెప్తుందంటే, మనం ఎవరితో పోరాడుతున్నామంటే మనము మనుషులతో పోరాడట్లేదు, మనము అంధకార సంబంధమైన వాటితో మనం పోరాడుతున్నాము దేవుని వాక్యం చెప్తుంది. అంటే వీఆర్ నాట్ ఫైటింగ్ అగేన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్, వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ది అన్సీన్ పవర్, అంధకార శక్తులతో మనము పోరాడుతున్నామని దేవుని వాక్యం చెప్తుంది. సో మన ప్రధాన శత్రువు, మెయిన్ ఎనిమీ ఎవరు అని దేవుని వాక్యం చెప్తుందంటే, మన మెయిన్ ఎనిమీ అనేది డెత్. అది మరణం అనేది మా ప్రధాన శత్రువుగా ఉంటుంది. మానవునికి ప్రధాన శత్రువు మరణంగా ఉంటుంది. ఆ మరణాన్ని జయించడానికి, ఆ మరణం పైన విజయం కలిగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది. సరే, మరణాన్ని గెలిచినాడా అంటే తప్పకుండా మరణాన్ని గెలిచినాడు, మరణంపై విజయం పొందినాడు. కానీ అది ఫుల్ఫిల్మెంట్కి రావాలన్నమాట. ఒకసారి చూడండి, ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం వాక్యంలో చూద్దాం మన ప్రధాన శత్రువు ఎవరు అని. 1 కొరింథీ 5వ అధ్యాయము 26వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 26వ వచనము. కడపట నశించిపోవు శత్రువు మరణము. ఈ కడపట శత్రువుని జయించే వరకు తండ్రి అయిన దేవుడు ఏమంటారంటే, ప్రభువైన యేసుక్రీస్తుతోటి, నువ్వు నా కుడి పాశాన కూర్చో అంటిల్ ఐ మేక్ యువర్ ఎనిమీస్ ఫుట్ స్టూల్ అంట కదా అని చెప్తూ, ప్రధాన శత్రువు ఎవరంటే మరణాన్ని పై కంప్లీట్గా విజయం పొందినాడు. కానీ అది ఫుల్ఫిల్మెంట్కి అంటే నెరవేర్పులోకి రావాలన్నమాట. వచ్చే వరకు కూడా నా కుడి పాశాన కూర్చోని 56-57 వర్సెస్లో మనం చూడొచ్చు. చెప్పండి ఒకసారి. 15, ఓ మరణమా నీ ముల్లెక్కడ, మరణం ముళ్ళు పాపము,
పాపముకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇది ఇది ఎక్కడ రాయబడి ఉన్నది ఒకసారి చూడండి. ఒకసారి యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. ఐజయా 25th chapter 8th verse. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద మీది భాష బిందువులు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మనం ముందు ఏం చూసుకున్నామంటే లేఖనములో రాయబడినవన్నీ కూడా నెరవేరుతాయి కదా. ప్రభువైన యేసుక్రీస్తు గురించి ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తలు రాసినారు, కీర్తన గ్రంథంలో కూడా రాసినాడు కదా. అవన్నీ కూడా నెరవేరుతున్నట్టు కూడా మనం చూస్తున్నాం. అలాగే ఒక ప్రవచనం రాయబడి ఉంది, యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. అంటే ఏమంటుందంటే మరి ఎన్నడూనూ ఉండకుండా మరణంని ఏం చేస్తారంటే ఆయన మృంగి వేస్తాను అంటుండు కదా. ఇది ఎవరి గురించి రాయబడింది? యెషయా గ్రంథం రాస్తున్నాడు. ఎవరి గురించి రాస్తున్నాడు? ఎవరు మృంగి వేస్తారంట? ప్రభువైన యేసుక్రీస్తు మృంగి వేస్తాడు కదా. ఇది తర్వాత అంతేకాకుండా ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద నుండి భాష బిందువులు తుడిచివేయును అని చెప్తున్నాడు. హీ విల్ వైప్ అవే ఆల్ టీయర్స్ కదా. హ్యూమన్ ఫేస్ నుంచి ఆయన కన్నీటిని మొత్తము తుడిచేస్తాడు అని యెషయా గ్రంథం ప్రవచించినాడు. తర్వాత అదేవిధంగా యోహానుకు దర్శనం వచ్చి ఆయన ఏం రాస్తున్నాడు చూడండి ఒకసారి. యోహాను ప్రకటన గ్రంథంలో రాస్తున్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం చూడండి. రెవల్యూషన్స్ 21st chapter 4th verse నుంచి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని వచ్చి గొప్ప స్వరము వింటిని కదా. అక్కడ యెషయా భక్తుడు ఏం రాస్తున్నాడంటే ప్రవచనం రాస్తున్నాడు. యోహాన్ ఏం రాస్తున్నాడంటే ఫ్యూచర్ది రాస్తున్నాడు అనమాట. ఏం రాస్తున్నాడంటే నేను విన్నాను కదా. ఏమంట ఆయన వారి కన్నుల ప్రతి భాష ముందును తుడిచివేను. తర్వాత ఇంకొక స్టేట్మెంట్ చెప్తున్నామంటే మరణం అనేది ఇక ఉండదు అంటాడు కదా. మనం అందరం చనిపోతున్నాం కదా. మళ్ళీ ఇది ఫస్ట్ డెత్ కదా. సెకండ్ డెత్ అనేది ఇంకోటి ఉన్నది. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అంటే ఈ యొక్క వాక్యం దేని గురించి మాట్లాడుతున్నాడంటే సెకండ్ డెత్ అనేది ఇక ఉండదు. ఫస్ట్ డెత్ అనేది అది కామన్ అందరికీ కదా. ప్రతి ఒక్కరు జీవించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చనిపోవాల్సిందే. కానీ మెయిన్గా బైబిల్ ఏది మాట్లాడుతుందంటే సెకండ్ డెత్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు క్రిస్టియన్స్కి ఏముండదు, ప్రభువైన యేసుక్రీస్తు నమ్మిన వారికి ఏముండదు, సెకండ్ డెత్ అనేది ఉండదు. సెకండ్ డెత్ నుంచి ఆయన మనల్ని తప్పిస్తున్నాడు. ఏ మరణం గురించి మాట్లాడుతున్నాడంటే మరణం ఇక ఉండదు అంటే ఏమంటున్నాడంటే మానవులు ఇంకా చనిపోరు, అంటే ఆత్మ అనేది ఇంకా నశించిపోదు అని మాట్లాడుతున్నాడు. సెకండ్ డెత్ గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఒక ప్రవచనము ఎప్పుడు నెరవేర్పులోకి వస్తుందో చూద్దాం ఒకసారి. హీ హాజ్ డన్, అన్ని చేసినాడు, కానీ ఆ యొక్క ప్రవచనం అనేది ఎప్పుడు నెరవేర్పులోకి వస్తుంది అంటే చూడండి ఒకసారి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 నుంచి చూడండి ఒకసారి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ఏమనగా ప్రభువు రాకడ వరకు ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను
పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ప్రభువు దిగివచ్చును. ఏ ఈవెంట్ గురించి మాట్లాడుతుంది ఇది? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సెకండ్ కమింగ్ గురించి మాట్లాడుతున్నాం. అంటే మనము చనిపోయినను మనం తిరిగి లేస్తాం, దాని గురించి మాట్లాడుతున్నాం. మన నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాం అనమాట. ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే ప్రత్యక్షమవుతాడో అప్పుడు మనం అందరం కూడా ఎత్తబడతాము అని మాట్లాడుతున్నాడు. మనం చనిపోయిన వారు ముందు ఎత్తబడతారు, తర్వాత సజీవులమైన మనము తిరిగి మార్చబడతాము అని దేవుని వాక్యం చెప్తున్నది. అంటే హీస్ టాకింగ్ అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. 17th verse. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వాటితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఒకరినొకడు ఆదరించుకున్నాడు. ఎప్పుడైతే ఈ ఈవెంట్ జరుగుతుందో అప్పుడు ఈ నెరవేర్పులోకి వస్తుందన్నమాట. మరణం ఇక ఉండదు అని ఈ యొక్క ఈవెంట్ తర్వాత ఈ యొక్క ప్రవచనం అనేది నెరవేర్పులోకి వస్తుంది. అయితే ఈ సెకండ్ డెత్ గురించి ఇంకా క్లియర్గా ఏముంది అంటే రెవల్యూషన్ చూడండి, ప్రకటన గ్రంథము దానికంటే ముందు ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2nd chapter 14th verse చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములను ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు కదా, మనమంతా ఆయన పిల్లలం కదా. మనము మరణ భయంలో ఉన్నాం. మనం మరణము బంధకంలో ఉన్నాం. మనం వీఆర్ ఇన్ ద క్లచెస్ ఆఫ్ ఎనిమీ, దట్ ఈస్ డెత్ కదా. ఈ మరణ భయంలో ఉన్న ఆయన పిల్లలు, రక్త మాంసంలో ఉన్న మనము ఆయన పిల్లలం కాబట్టి అందుకని ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినమాట. అంటే ఆయన కూడా రక్త మాంసములు ధరించుకొని ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయిన తర్వాత దేన్ని జయించినాడు? మరణాన్ని జయించినాడు. మరణాన్ని జయించిన తర్వాత మనల్ని దేని నుంచి విడిపించాడు? ఆ యొక్క సెకండ్ డెత్ని, ఆ డెత్ నుంచి మనల్ని విడిపించినాడు. విడిపించిన తర్వాత మనం ఆయనతో పాటు ఉండాలి అనే ఒక గొప్ప ప్రణాళిక చొప్పున ఆయన మరణించి అంతేకాకుండా ఆయన దేవుడు కాబట్టి ఆయన ఎవరు చంపలేదు. ఆయన అంతటా ఆయన సొంతంగా ప్రాణం పెట్టినాడు. ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉంది, ప్రాణం తీసుకుంటకు నాకు అధికారం ఉంది అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినాడు. అట్లాగే మన కొరకు విల్లింగ్గా, ప్రేమతోటి, సంతోషంగా ఇష్టపూర్వకంగా ఆయన ప్రాణం పెట్టి మళ్ళీ తిరిగి ఆ యొక్క దేవుడు కాబట్టి ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకున్నాడు. అంతేకాకుండా ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తారో ఆ యొక్క ఆత్మని మనలో ఉంచినాడు. ఏ ఆత్మ అయితే ప్రభువైన యేసుక్రీస్తుని లేపినాదో అదే ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం కూడా ఒకరోజు మనం కూడా తిరిగి లేపబడతాము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ మరణం నుంచి మనకు విజయం కలిగించినాడు. ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా మనకి ఏం కలిగింది అంటే మన ప్రధాన శత్రువు అయిన మరణం నుంచి మనకు విజయము మనం పొందినాము కదా. సెకండ్ డెత్ గురించి ఒకసారి ప్రకటన గ్రంథంలో చూద్దాం. మనము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 20th chapter 11th verse. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఒకరిని చూచితిని, పారిపోయేను, వాటి నిలువ చోటు కనబడకపో. మరియు గొప్పవారేమి
కొద్దివారేమి మిగిలిన వారందరూ ఆ, ఆ సింహాసనం ఎదుట ఆ సింహాసనం ఎదుట నిలబడి నిలబడి ఉండుట ఉండుట చూచిని. చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. అప్పుడు గ్రంథములు విప్పబడెను. ఉమ్, మరియు మరియు జీవగ్రంథమును జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. విప్పబడెను. ఆ గ్రంథముల యందు ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వ్రాయబడి ఉన్న వాటిని బట్టి వాటిని బట్టి తమ క్రియల చొప్పున తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. పొందిరి. సముద్రము సముద్రము తనలో ఉన్న తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణము మరణము పాతాళ లోకమును ఉమ్, వాటి వశములో ఉన్న ఉమ్, మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తన క్రియల చొప్పున తీర్పు పొందెను. తీర్పు పొందెను. మరణము మరణము మృతుల లోకమును ఉమ్, అగ్నిగుండములో పడవేయబడెను. ఉమ్, ఆ అగ్నిగుండము ఆ అగ్నిగుండము రెండవ మరణము. ఆ అగ్నిగుండము రెండవ మరణము. మనల్ని ఇప్పుడు దేని నుంచి తప్పించినాడు? మనల్ని రెండవ మరణం అంటే అగ్నిగుండం. అగ్నిగుండం నుంచి మనల్ని తప్పించినాడు కదా, రెండవ మరణం నుంచి తప్పించినాడు. అదే దాని నెక్స్ట్ వర్డ్స్ ఏమంటుంది చూడండి. ఎవని పేరు ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో అగ్నిగుండంలో పడివేయబడెను. పడివేయబడెను. ఇప్పుడు మన పేరు జీవగ్రంథంలో ఉన్నదా లేదా అని మనం ఆలోచించుకోవాలి కదా. మామూలుగా ఎవరి పేరు ఉండొచ్చు జీవగ్రంథంలో? మన పేరుందా లేదా? చూద్దాం ఒకసారి, బైబిల్ నుంచి చూద్దాం, వాక్యం నుంచి చూద్దాం. ఎవరి పేరు జీవగ్రంథంలో ఉంటుంది, ఎవరి పేరు జీవగ్రంథంలో ఉండదు? మన పేరు జీవగ్రంథంలో ఉన్నదా లేదా? మనము తీర్పులోకి మనం వస్తున్నామా లేదా? మనం ఒకసారి చూద్దాం. ఒకసారి నిర్గమకాండము 32వ అధ్యాయము, ఎక్సోడస్ 32nd చాప్టర్ 30 verse to 33, 31 నుంచి 33 వచనం చూద్దాం ఒకసారి. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి. గొప్ప పాపము చేసేది ఒక్కని. అయితే ఈ మోషే పైకి వెళ్ళిన తర్వాత లేట్ అవుతుంది అని చూసిన తర్వాత వెయిట్ చేసిన ఈ ప్రజలు మోషే ఎంతగా రాకపోయేసరికి ఏం చేస్తారు? వాళ్ళు ఒక దూడని, ఒక బంగారం దూడని చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మోషే వచ్చిన తర్వాత ఈ మాటలు మళ్ళీ చూసి మళ్ళీ దేవునితో మాట్లాడుతున్నాడు అనమాట. ఏం మాట్లాడుతున్నాడు? అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపములు ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ ప్రజలు లేదా వీళ్ళు ఏం చేస్తున్నారంట? విగ్రహాన్ని చేసుకొని పాపము చేసి ఉన్నారు. కాబట్టి ఏం రిక్వెస్ట్ చేస్తున్నాడు మోషే? వీళ్ళని క్షమించుమంటున్నాడు కదా. అంతేకాకుండా ఏమంటున్నాడంటే, వీరు చేసిన తప్పులకు నా యొక్క పేరు కూడా జీవగ్రంథంలోంచి తుడిచివేసేయి అంటాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు? విగ్రహములు చేసుకుంటే, విగ్రహములు పూజిస్తే ఏమవుతారు? జీవగ్రంథంలో పేరు ఉండదు. అంతేకాకుండా పాపం చేస్తే వారి పేరు జీవగ్రంథంలో ఉండదు అని మోషే ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు. చేస్తే దేవుడు మోషేతోడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. ఎవరి పేరు ఉండదు ఇప్పుడు జీవగ్రంథంలో? ఎవడైతే దేవుని దృష్టిలో పాపం చేస్తారో వాని పేరు జీవగ్రంథంలో ఉండదు కదా. చాలా సింపుల్, చాలా క్లియర్ అనమాట. ఒకవేళ నేను దేవుని దృష్టిలో పాపం చేస్తున్నట్టయితే నా పేరు జీవగ్రంథంలో ఉంటుందా ఉండదా? ఉండదు కదా, జీవగ్రంథంలో ఉండదు. మొదటిది ఏం నేర్చుకుంటున్నామంటే, ఒకవేళ దేవుని దృష్టిలో మనం పాపం చేస్తున్నట్టయితే మన పేరు జీవగ్రంథంలో ఉండదు. రెండవది చూస్తాం ఒకసారి, ఎవరి పేరు జీవగ్రంథంలో ఉంటుంది లేదా ఉండదు.
మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16 వచనం. మలాకి 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కదా. వీళ్ళు ఎవరంటే ఇద్దరు, వాళ్ళు భయభక్తులు కలిగిన వారు. వీరు ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారంట, మాట్లాడుతున్నారు. వారికి ఇచ్చిన టైటిల్ ఏంది, వారికి ఇచ్చిన ట్యాగ్ ఏంది, వీరు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. మాట్లాడుకొని ఉండగా యెహోవా ఏం చేస్తున్నాడు ఇప్పుడు? యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన వింటున్నాడు కదా. మనుషులు మాట్లాడుకునేది వినే దేవుడు, మనుషులుని చూసే దేవుడు కదా. ఆయన సజీవుడైన దేవుడు, సమస్తం ఎరిగిన దేవుడు, అంతటా నివసించే దేవుడు. అట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళు మాట్లాడుకునేది చెవి ఎగ్గి వింటున్నాడు అనమాట. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను కదా. ఎవరి పేరు రాస్తున్నారు ఇప్పుడు? ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్న వారి పేరు రాస్తున్నాడు. ఎవరైతే ఎల్లప్పుడూ ఆయనని నామముని స్మరించే వారి పేరు రాసి ఉంటుంది అని చెప్తుంది కదా. ఇప్పుడు మనం భయభక్తులు కలిగి ఉండకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నట్టయితే మన పేరు రాసి ఉంటుందా? ఉండదు కదా. మనము ఆయన నామాన్ని స్మరించకుండా ఇష్టానుసారంగా జీవిస్తుంటే మన పేరు ఉంటుందా? ఉండదు. మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి జీవిస్తామో, ఎప్పుడైతే ఆయన నామాన్ని అంటే ఎల్లప్పుడూ ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఉంటామో, మన ఉన్న వారి పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. అంతేకాకుండా స్ట్రైట్ క్లియర్ కట్ ఏంటంటే ఎవరైతే దేవుని దృష్టిలో పాపం చేస్తారో వారి పేరు అనేది జీవగ్రంథంలో రాసి ఉండదు కదా. కానీ మన అట్లాంటి అంటే మనము ఆ నరకానికి పాత్రమైన మనల్ని ఏం చేస్తున్నాడంటే, ఆ మరణానికి పాత్రమైన మనల్ని ఆయన మన సిన్స్ నుంచి, మన పాపం నుంచి ఆయన విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు అనమాట. మనల్ని సొంతంగా మనము విడిపించుకొని స్థితి కదా, మన బంధకంలో విడిపించుకొని ఉన్న స్థితి నుంచి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే ఆ మరణం అనే బంధకం నుంచి మనల్ని విడిపించినాడు. మనము తీర్పులో నుండి మనకు జీవంలోకి మనల్ని నడిపించిన దేవుడు అనమాట. అంటే మనం ఏం నేర్చుకుంటున్నామంటే డెత్, మరణానికి పాత్రలమైన మనల్ని రెండవ మరణానికి, ఫస్ట్ మరణం అనేది అందరికీ కామన్, అది మానవులుగా పుట్టిన వారందరికీ కూడా ఒకరోజు మరణించాల్సిందే. కానీ రెండవ మరణము అనగా అగ్నిగుండము నుంచి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు తప్పించినాడు కదా. ఆయన పిల్లలం కాబట్టి, మనం ఎలాగైతే రక్త మాంసంలో ఉన్నాం కాబట్టి దేవుడు కూడా రక్త మాంసంలోకి నుంచి ఈ లోకానికి వచ్చినాడు. అంతేకాకుండా మనం విడిపించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి మనం పొందవలసిన శిక్షను ఏ శిక్ష? ఆ మరణం అనేది శిక్ష ఆయన పొందినాడు కదా. మన పాపాలు అన్నీ కూడా ఆయన మీద వేసుకున్నప్పుడు ఏం కావాలా? ఆయన మరణించాలా కదా. ఎందుకంటే పాపం వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్ అంటుంది కాబట్టి మనం పొందవలసిన ఆ మరణాన్ని ఎవరు తీసుకున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మరణించాలి కాబట్టి ఆయన మరణము పొందినాడు. ఆయన మరణం పొందినాడు కాబట్టి ఆ మరణము ఇక మీదట మనకు ఉండకుండా చేసినాడు అనమాట. ఆ రెండవ మరణం మనల నుంచి తప్పించి ఆయన మరణించి ఆయన దేవుడు కాబట్టి ఏమైండు? మళ్ళీ తిరిగి సమాధి నుంచి తిరిగి లేచినాడు. లేచుట ద్వారా మనకు కూడా ఒక నిరీక్షణ ఇచ్చింది. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచుతారో ఆయన ప్రజల్ని మనం ఒకరోజు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఈ మరణం ఇక ఉండదు, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అన్న ఆ యొక్క ప్రవచనము నెరవేర్పులోకి వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే ప్రత్యక్షమవుతాడో మనం కూడా ఎత్తబడే గుంపులో ఉంటాం. ఎత్తబడే గుంపులో ఉన్న తర్వాత మనము ఎల్లప్పుడూ యుగయుగములు ఆయనతో పాటు మనం ఉంటాం. అప్పుడు ఈ యొక్క ప్రవచనం అనేది నెరవేర్పులోకి వస్తుంది. అప్పుడు అదే యోహాను చూసి ఏమంటున్నాడంటే మరణమిక ఉండదు, ఏడుపైన ఉండదు, దుఃఖమైన ఉండదు, ప్రతి కన్నీటి భాష బిందులు ఆయన తుడిచివేయను అంటున్నారు. ఈ యొక్క గొప్ప
మేలు మనకు ప్రభువైన యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం ద్వారా మనకు మేలు కలిగింది. అంతేకాకుండా ఆయన ఏమంటున్నారంటే యాజ్ ఐ లివ్ యు ఆల్సో లివ్ కదా. అంతేకాకుండా మీరు నా యందు విశ్వాసం ఉంచి చనిపోయినను తిరిగి బ్రతుకుతారు అన్నాడు. బ్రతికిన తర్వాత ఏమంటాడు, మరి ఎన్నటికి చావకుండా మీరు ఉంటారు. అంటే హీ హాజ్ గివెన్ అస్ ఇటర్నల్ లైఫ్. డెత్ నుంచి మనం తప్పించినాడు. అంతేకాకుండా మనల్ని ఒక లైఫ్ ఇచ్చినాడు. ఆ లైఫ్ కూడా కొద్దిసేపు కాదనమాట, అది ఇటర్నల్ లైఫ్. మనం చనిపోయి తిరిగి లేచిన తర్వాత మన ఎన్నటికీ ఇంకా చనిపోకుండా మనల్ని నిత్య జీవం మనకు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఈ గొప్ప ప్రణాళికలో ఎవరున్నారంటే నీవు నేను ఉన్నాను కదా. ఆ గొప్ప త్యాగం ప్రభువైన యేసుక్రీస్తు త్యాగం ద్వారా మనకు నిత్య జీవం అనేది దొరికింది. మనం ఈ యొక్క డెత్ అండ్ లైఫ్ గురించి మనము ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఈరోజు బోధించిన మాటలు అన్నమాట. దేవుడు మీ అందరినీ దీవించును గాక.